షుగర్ పేషెంట్స్ ఏ విధమైన ఆహార పదార్థాలు వాళ్ళు తీసుకోవాలి, ఉదయం బ్రేక్ఫాస్ట్లో ఏం తినాలి, లంచ్లో ఏం తీసుకోవాలి, స్నాక్స్ కింద ఏం తీసుకోవాలి, అండ్ రాత్రి భోజనంలో ఏం తీసుకోవాలనే క్వశ్చన్ చాలా కామన్గా అడుగుతూ ఉంటారు. సో చాలా కామన్గా రీసెర్చ్ చేసి సో పేషెంట్స్కి వాళ్ళ గ్లైసిమిక్ ఇండెక్స్ తగ్గించే ఫుడ్స్ తీసుకోవడం వల్ల షుగర్స్ కంట్రోల్ ఉంచడం చాలా ఉపయోగపడుతుందండి. సో వాటిలో ఏమేమి ఫుడ్స్ లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్తో వస్తుందనేది నేను ఈ వీడియోలో చెప్తాను. ఇక డిన్నర్ విషయానికి వస్తే డయాబెటీస్ పీపుల్ మధ్యాహ్నం పూట లంచ్ తీసుకుని ఈవినింగ్ వాళ్ళ షెడ్యూల్లో ఈవినింగ్ పూట బ్రేక్ఫాస్ట్కి కన్వర్ట్ అవుతే చాలా మంచిదండి. మనం రోజుకి ఒక పూట మాత్రం రైస్ తీసుకోగలిగితే షుగర్ని చాలా ఫాస్ట్గా నియంత్రించగలుగుతాం. సాయంకాలం మనం రైస్ ప్లేస్లో ఏం తీసుకోవచ్చు అంటే ఈ సిరిధాన్యాలని చెప్పేసి చాలా కామన్గా ఈ మధ్యన చాలా ఫేమస్ అవుతుందండి. సో సిరిధాన్యాలతో మల్టీగ్రెయిన్ ఇడ్లీస్ అని, మల్టీగ్రెయిన్ దోశలు అని చెప్పేసి మనకి రకరకాల సూపర్ మార్కెట్స్లో మనకి ఈ మధ్యన చాలా కామన్గా దొరుకుతున్నాయి. సో వీటితో చేసిన జొన్న అట్లు కానీ, రాగి అట్లు కానీ, మల్టీగ్రెయిన్ ఇడ్లీ, మల్టీగ్రెయిన్ దోశలు కానీ, ఎర్రనూక ఉప్మా కానీ, వారంలో ఒక రోజు మీరు ఈవినింగ్ పూట బ్రౌన్ రైస్ తీసుకోవచ్చండి. మిగతా అన్ని రోజులు మ్యాక్సిమం మీరు టిఫిన్ రూపంలో తీసుకోగలిగితే మీ షుగర్ చాలా ఫాస్ట్గా కంట్రోల్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. డయాబెటీస్ పేషెంట్స్కి ఉపయోగపడే ఫ్రూట్స్ ఏంటంటే యాపిల్ కాయ అండి, దానిమ్మకాయ, జాంకాయ, బొబ్బాస్కాయ, ఉసిరికాయ, నేరేడు పళ్ళు ఇలాంటివి తీసుకోవచ్చు. అండ్ కివీ, డ్రాగన్ ఫ్రూట్ కూడా వీటితో పాటు చాలా లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటాయి. సో వీటిని కూడా తీసుకోవచ్చండి. షుగర్ పేషెంట్స్ కొబ్బరి నీళ్ళు కానీ, చెరుకు రసాలు కానీ తప్పనిసరిగా అవాయిడ్ చేయాలండి.